నమస్తే, నేను పద్మా సిస్టర్లు అండి. ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా మిర్చి బజ్జికి చెయ్యెత్తారు. మిర్చి బజ్జి మాకు ఇష్టం అంటే మాకు ఇష్టం అని. వాళ్ళు ఎవరంటే ప్రియాంక, మా ఊళ్ళో ఉంటుంది తను. వాళ్ళ చెల్లెలేమో ప్రీతి. వాళ్ళిద్దరు వచ్చారు. ప్రీతి ఇండియా నుంచి వచ్చింది. వాళ్ళ అక్క వాళ్ళ బాబుకి పేరు నామకరణం చేసినప్పుడు ఆ ఫంక్షన్ కోసం వచ్చింది. నేను ప్రియాంక ఏదో పని మీద బయటకు వెళ్ళింది. సో తను వచ్చేప్పటికి లోపల మా ఇద్దరం కలిసి మిర్చి బజ్జీ చేసేద్దాం, రెడీ చేద్దాం అనుకున్నానండి. దానికి ఇదిగో శనగపిండి తీసుకున్నాను, ఒక 2 కప్పులు శనగపిండి. ఈసారి నేను చాలా కారమైన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎప్పుడు నేను హెలోపినస్ అని మెక్సికన్ వాళ్ళవి వాడతానని చెప్తుంటాను కదా, ఈసారి ఏమో వాళ్ళదే ఇది సెరోని పెప్పర్స్ అని ఇంకో పచ్చిమిరపకాయలు. చాలా కారంగా ఉంటాయండి ఇవి. చాలా శాయశక్తిలా గింజలు ఇందులోంచి తీయడానికి చాలా గింజలు ఉన్నాయి. కానీ అందరూ మిర్చి బజ్జీ అని సరదా పడుతున్నారు కదా, వీళ్ళు సరదా తీసేద్దాం అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వని ఎవ్వరికి చెప్తున్నా. ఓకేనా ప్రీతి? ఓకే ఓకే. ప్రీతి ఏమో రేపు భోగి పళ్ళు పోస్తున్నారు వాళ్ళ అక్క కొడుక్కి. అప్పుడు అందంగా తయారవుతానండి, ఇప్పుడు నేను అనుకోకుండా వచ్చాను. ఓకే పద, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకే తనే ఇప్పుడు మనకి తీస్తుంది అనమాట. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిలోంచి గింజలన్నీ తీసేసాను. అంటే చాలా ఉంటాయి, చాలా వరకు తీయడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన పదార్థాలు: రంగు రావడం కోసం కొంచెం పసుపు, మిర్చి బజ్జీ బాగా పొంగడానికి లోపల గుల్లగా రావడానికి కొంచెం సోడా, పిండి లేకపోతే చప్పగా ఉంటుంది, అందుకని పిండికి కూడా కారం, పైన ఉన్న పిండికి కూడా కారం ఉంటేనే అది మన రుచిగా ఉంటుంది. అందుకని నేను ఇలా చిటికెడు కారం వేస్తున్నాను. ఇది కాశ్మీరీ పౌడర్, చిల్లీ పౌడర్, కాశ్మీరీ ఎండుమిరపకాయల పౌడరు, పొడి. ఎస్, చూసావా, అన్నీ నేను మర్చిపోతాను, అందరికీ చెప్తుంటాను, నేనే మర్చిపోతుంటాను. తగినంత ఉప్పు అండి. ఇప్పుడు నీళ్ళతో కలిపేసుకోవడమే. బజ్జీల పిండి మనకి తెలుసు కదా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకే, హైదరాబాద్ వాళ్ళకే మిర్చి బజ్జీ చేసి పెట్టడం అంటే నిజంగానే ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఏమంటావు ప్రీతి? అంతే, మాకు అక్కడ చాలా ఇష్టం మిర్చి బజ్జీ. మామూలుగా మీ హైదరాబాద్ చాలా ఫేమస్ అయిన మిర్చి బజ్జీలు ఎక్కడ దొరుకుతాయి? నువ్వు చెప్పచ్చు కదా మా వ్యూయర్స్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. మామూలుగా నీకు బాగా అక్కడ ఎక్కడికి వెళ్తారు మీరు రెగ్యులర్గా అంటేను మేము సికింద్రాబాద్లో ఉంటుండే. సో అక్కడ మినర్వా కాంప్లెక్స్ అని ఫేమస్ అనమాట. మినర్వా కాంప్లెక్స్ అక్కడ ఎదురుగా చిన్న బండి, కానీ చాలా యమ్మీ బజ్జీలు దొరుకుతాయి. సో అది చాలా ఫేమస్. ఎక్కడున్నా అక్కడ వెళ్ళి తినండి, చాలా బాగుంటాయి. ఇంకా సికింద్రాబాద్ అంటేనే ఫుడ్ కి ఫేమస్. అవునా? ఎక్కడ దొరకని ఫుడ్ అంతా మీకు సికింద్రాబాద్ లో దొరికేస్తాయి. మా అన్నయ్య అక్కడ ఉండేవాడు. అప్పుడు వెళ్ళినప్పుడు మా అక్క నేను ప్రత్యేకించి గాంధీనగర్ నుంచి ఆటో చేసుకుని గోకుల్ చాట్కి వెళ్ళి గోకుల్ చాట్ తినేవాళ్ళం. చాలా వచ్చేసి ఇప్పుడు పిండి కలిపేసానండి. ఇక ఈ పిండి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఇవి చాలా కారం అని చెప్పాను కదా, అందుకని నాకు భయం వేస్తుంది అన్నమాట, ఇంత కారంతో. అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం వాము తీసుకున్నాను. నా దగ్గర ఏమో కొంచెం నువ్వుల పొడి ఉంది. ఓకే, ఆ నువ్వుల పొడి వేసి మనం కొంచెం ముద్దలా చేసామనుకో, అందులో కొంచెం స్టఫ్ చేస్తే అంత కారం ఉండదు. నా దగ్గర నువ్వుల పొడి ఉందండి. కొంతమంది ఏమో వేరుశనగ పప్పు పొడి కూడా చేస్తారు. నేను ఇవాళ నువ్వుల పొడి వేస్తున్నాను. ఈ నువ్వుల పొడి వేసి ఒక్కసారి దీన్ని దంచుకుందాం. వాములోనే మళ్ళీ కొంచెం చిటికెడు కొంచెం ఉప్పు, ఎందుకంటే మళ్ళీ లోపల నోటికి తగిలితే చప్పగా ఉండకుండా ఒక చిటికెడు ఉప్పు వేసాను. ఇదిగో వాము, నువ్వుల పొడి వేసుకున్న చిటికెడు ఉప్పు. ఇప్పుడు దీన్ని ఇందులో కూరేద్దాం.
ఇక్కడ బాండి పెట్టుకుని అందులో నూనె వేసుకున్నానండి. ఇంకో నూనె కూడా కొంచెం కాగింది. ఇంకొకసారి నూనె కాగాక మనం బజ్జీ వేసేసుకుందాం. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు వచ్చింది, ఆ ప్రీతి, తను తీస్తుంది అన్నమాట వీడియో. అందుకని అసలు నాకు కష్టపడినట్టే లేదు. ఇంత ఈజీ ఆ రోజు అయితే నేను ఆ ట్రైపాడ్ పెట్టుకుని యాంగిల్స్ చూసుకుని ఇవన్నీ చేసుకునేప్పటికీ నా పని అయిపోయేది. థ్యాంక్ యూ ప్రీతి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అదిగో చెవి చేయాలని చూస్తాను. ఇగోనండి మీరు బజ్జీ వేగిపోయింది. ఇప్పుడు ఇంకా దీనికి బోల్డ్ అంత డెకరేషన్ ఉంటుందిగా మనకి. మిరపకాయ బజ్జీకి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, నిమ్మరసం రెడీ చేసుకోవాలి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకొంచెం ఒకసారి ఉల్లిపాయ కట్ చేసేసుకుంటే తినడానికి రెడీ. ఓకే. ఇంకో ఇవి కూడా సెకండ్ బ్యాచ్ కూడా బాగా వేగిపోయాయండి. ఇంకా ఇవి తీసేసుకుని అయిపోయినట్టే. ఇంత తొందరగా మిర్చి బజ్జీ చేసి వీడియో తీయచ్చా అని ఇప్పుడే నాకు తెలిసింది ప్రీతి వల్ల. ఈ రోజుల్లో ప్రేమలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇవన్నీ అనుకుంటున్నాం కదండి మనం. కానీ ఉన్నాయి ఇంకా కుటుంబం, ఆ ప్రేమలు, అక్క చెల్లెళ్ళు, ఆ బంధాలు, అనుబంధాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా ప్రీతి, రేపు చూపిస్తాను. తను వాళ్ళ అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి హైదరాబాద్లో ఉంటుంది. 2 months లాస్ ఆఫ్ పే మీద పెట్టుకుని 2 months వచ్చి అక్కకి అన్నీ వండి పెట్టి బేబీ షవర్ అంతా చేసి శ్రీమంతం చేసి వెళ్ళింది. ఇప్పుడు బాబు పుట్టాడు. వాడు నేమింగ్ సెరమనీ, వాటి నామకరణం జరుగుతుందని చెప్పి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ వచ్చి అక్కకి అన్నీ చేసి పెడుతుంది. మంచి క్యూట్ సిస్టర్స్ అండ్ లవ్లీ సిస్టర్స్ వీళ్ళిద్దరు. రేపు వీళ్ళిద్దరినే రియల్లీ నిజంగా నిన్ను చూసాకే ఇంకా ఉన్నారు, ప్రేమలు ఉన్నాయి అని నిరూపించుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ఇద్దరు ఇలాగే ఉండండి. ఓకేనా? ఇంక తీసేస్తున్నానండి. మిర్చి బజ్జీలో ఉల్లిపాయలు ఇలా పెట్టుకుని దీని మీద నిమ్మకాయ రసం వేసుకుని తింటే ఏమనాలి, అద్భుతం అంట. ఇక ఇప్పుడే వచ్చింది, ఇందాక చెప్పాను కదా వాళ్ళ అక్క బయటకు వెళ్ళిందని, ఇప్పుడే వచ్చింది. రేపు భోగి పళ్ళకి వాళ్ళ పిల్లాడికి ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది. వాడికి 3 నెలలు. సో నేను కూడా ఎక్సైటెడ్. నాకు మా ఊళ్ళో ఎవరికైనా పిల్లలు పుడితే నేను కూడా సరదాపడిపోతూ ఉంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే భలే ఇష్టం నాకు. సో వాడి భోగి పళ్ళకి రేపు మేము వెళ్ళాలి. నాకు భోగి పళ్ళు నేను ఇంత ఖుషిగా ఎందుకున్నాను అనుకుంటున్నావు? ఆ ముగ్గులు పెట్టేసుకుని రేపు పేరంటం ఉందని. ఏం లేదనుకో నాకు చాలా బాధగా అనిపించేస్తుంది. ఏంటి ఏం లేదు, పేరంటం లేదు, ఎవరు ఏం లేరు అని ఏడ్చుకుంటాను నేను. సో ఇప్పుడు ప్రియాంక వాళ్ళ ఇంట్లో పేరంటం రేపు ఉంది. వాడికి వెళ్ళి భోగి పళ్ళు పోస్తాం. మిర్చి బజ్జీ రెడీ. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. మీరు కూడా చేసుకోండి. కొంచెం లోపల బాగా వాము అవి పెడితే కారం ఉండవండి ఇవి మీకోసం. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మీ ముందు ఉంటాం.